ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు మోదీ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. దీనర్థం ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడున్నారో తెలుసుకొని శిక్షించి తీరతారని హెచ్చరించడం. ఇంకాస్త డీటెయిల్గా చెప్పాలంటే గత 3 ఏళ్లుగా పాకిస్తాన్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఏరివేత స్టైల్లోనే పహల్గామ్ ఉగ్రవాదుల కథ కూడా ముగిస్తారు అన్నమాట. కానీ ఈ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ఇస్లామాబాద్లో ఐఎస్ఐ నీడలో కట్టుదిట్టమైన భద్రత మధ్య చాలా సేఫ్గా ఉన్నాడు. వాడు ఎవడో కాదు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. పహల్గామ్ బాధితులకి న్యాయం జరగాలన్నా, 140 కోట్ల మంది భారతీయుల ఆగ్రహం చల్లారాలన్నా వాడి కథ ముగించాల్సిందే. ఆ దిశగా ఏం జరగబోతోందో అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇంతకు పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కర్ చీఫ్ పాత్ర ఏంటి? ఐఎస్ఐ నీడలో ఉన్న నరరూప రాక్షసుణ్ణి ఎలా వేటాడబోతున్నారు? లెట్స్ వాచ్. లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ వేటకు రంగం సిద్ధమైందా? నరరూప రాక్షసుణ్ణి అజ్ఞాత వ్యక్తులు వేటాడుతున్నారా? పాక్లో మోస్ట్ వాంటెడ్లను వేటాడటానికి ఇదే రైట్ టైమా? ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ every terrorist and their backers. జస్ట్ 15 సెకండ్ల మోడీ ప్రకటనలో చాలా లోతైన అర్థముంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామన్నారు. ఇక్కడ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ అంటే టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా వేటాడుతామనేది మోడీ మాట. ఈ మాటల్ని డీకోడ్ చేస్తే పాకిస్తాన్లో ఉగ్రవేట మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఆ మాటకొస్తే గడిచిన 3 ఏళ్లుగా పాక్లో అదే జరుగుతోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు దారుణంగా వేటాడుతున్నారు. సింపుల్ గా 2 వీలర్ పై వచ్చి బుల్లెట్లు దించేసి టార్గెట్ ను ఫినిష్ చేసి వెళ్లిపోవడం వాళ్ళ స్టైల్. ఈ పని ఎవరు చేస్తున్నారో అర్థం కాక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. ఇదంతా సరే, మరి ఇప్పుడు వేటాడబోతుంది ఎవరిని? ఇంకెవరు? లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. ఈ నరరూప రాక్షసుణ్ణి అంతం చేస్తేనే పహల్గామ్ బాధితులకు న్యాయం జరిగేది. ఎందుకంటే ఈ మారణకాండ వెనుకొన్నది ఈ రాక్షసుడే. పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడింది తామేనని లష్కర్ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించుకుంది. కానీ దాడి చేసింది ఆ సంస్థ ముష్కరిలే అయినా చేయించింది మాత్రం లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడే ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అని విశ్వసిస్తున్నాయి. అందుకు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఈ తరహా దాడులకు తెగబడ్డ తర్వాత లష్కరే ముష్కరులు అడవుల్లోకి పరారవుతూ ఉంటారు. పాక్లోని తమ పై స్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వాటిలోనే దాక్కుంటూ ఉంటారు. గత ఏడాది సోనమార్గ్, బూటాపద్రి, గండేర్బల్లో ఉగ్రదాడుల తర్వాత అలాగే చేశారు. తాజా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. కాబట్టి వారి దాడి ప్రణాళిక వెనుక హఫీజ్ సయీద్ ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో ఈ తరహా దాడులకు తెగబడే వారికి హఫీజ్, లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లాల నుంచి ఆదేశాలు అందుతూ ఉంటాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆయుధాల తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కశ్మీర్లో స్థానికులను లష్కరే వాడుకుంటూ ఉంటుంది. తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువగా దాడులు చేయిస్తుంటుంది. పాక్లో కొందరికి ఉగ్ర శిక్షణ ఇచ్చి వారిని కశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుతూ ఉంటుంది. వారి ద్వారా స్థానిక యువతతో విద్వేషాన్ని రగిలించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతుంది. దాదాపుగా నిరుడు లష్కరే చేయించిన ప్రతి దాడిలోనూ ఎక్కువ మంది పాకిస్తానీలు, కొంతమంది కశ్మీరీ యువత భాగస్వాములుగా ఉన్నారు. పెహల్గామ్ దాడిలోనూ అదే జరిగింది. అన్నింటికి మించి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా లష్కరే అనుబంధ సంస్థే. మరోవైపు సోనమార్గ్, బూటాపద్రి, గండేర్బల్ ఉగ్రదాడులకు కొనసాగింపుగానే పహల్గామ్లో లష్కరే దాడి చేయించి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. 2024 అక్టోబర్లో సోనామార్గ్లో సొరంగ నిర్మాణ పనులు చేస్తున్న 6 కార్మికులతో పాటు ఒక వైద్యుణ్ణి ఉగ్రవాదులు చంపారు. ఆ దాడికి తెగబడిన ముష్కరుల్లో ఒకడైన హాషిమ్ మూసా పెహల్గామ్ దాడిలోనూ భాగస్వామిగా ఉన్నట్లు అనుమానాలున్నాయి. సో పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక కథ మొత్తం నడిపించింది హఫీజ్ సయీదే అనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. కాబట్టి ఈ నరరూప రాక్షసుడి కథ ముగిస్తేనే ప్రతీకారం తీర్చుకున్నట్టు. కానీ ఈ రాక్షసుడు ఐఎస్ఐ నీడలో భద్రంగా ఉన్నాడు. నిజానికి మార్చి నెలలోనే అజ్ఞాత వ్యక్తులు హఫీజ్ సయీద్కు స్పాట్ పెట్టారు.
మార్చి 15వ తేదీ సాయంత్రం పాకిస్తాన్ ఆర్మీ కార్ప్స్ కమాండర్ను కలవడానికి హఫీజ్ సయీద్ వెళ్లాడు. జీలంలో కార్ప్స్ కమాండర్ మంగళతో సమావేశమైన అనంతరం తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హఫీజ్తో పాటు ప్రయాణిస్తున్న అతని మేనలుడు అబూ ఖతల్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న వారిద్దరిని రావల్పిండిలోని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ మృతి చెందారని వార్తలు వైరల్ అయ్యాయి. కాసేపటికే సయీద్ ప్రాణాలతోనే ఉన్నాడని, అబూ ఖతల్ మాత్రం మరణించినట్టు కథనాలు చెప్పాయి. వాస్తవానికి అంతర్జాతీయ ఒత్తిళ్లతో హఫీజ్ సయీద్ 2022లో అరెస్ట్ అయ్యాడు. 2023 డిసెంబర్లో హఫీజ్ను అప్పగించాలని మోడీ సర్కార్ రిక్వెస్ట్ చేసింది. కానీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగా ఖైదీల అప్పగింత ఒప్పందం లేదని చెబుతూ పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా అభ్యర్థనను తోసిపుచ్చింది. లెక్క ప్రకారం హఫీజ్ పబ్లిక్లో తిరగకూడదు. కానీ జీలం ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కార్ప్స్ కమాండర్ను కలవడానికే వెళ్లాడంటేనే పాకిస్తాన్ ఆడుతున్న డబుల్ గేమేంటో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ డబుల్ గేమ్ను పక్కన పెడితే మార్చి 15న జరిగిన వేటలో సయీద్ ఎలాగో ఎస్కేప్ అయ్యాడు. ఇది జరిగి 2 నెలలు పూర్తి కాకముందే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మోడీ ఊపిరి ఆపేస్తా అంటూ బెదిరింపులకు దిగిన హఫీజ్ సయీద్ పాత వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఈ కేటుగాడి ఆట కట్టించాల్సిందే అన్న డిమాండ్లు బలపడుతున్నాయి. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। హఫీజ్ సయీద్తో భారత్ తేల్చుకోవలసిన లెక్కలు పహల్గాం ఉగ్రదాడి ఒక్కటే కాదు. వాటిలో నవంబర్ 26 ముంబై మారణహోమం కూడా ఉంది. ఇటీవలే ఆ దాడికి సంబంధించి మాస్టర్ మైండ్గా ఉన్న తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు రప్పించారు. అతడి విచారణ కొనసాగుతుండగానే పెహల్గాం ఘటన జరిగింది. ఇవన్నీ చూస్తుంటే హఫీజ్ సయీద్ ఒక్కడే అనేక దారుణాల వెనుక మాస్టర్ మైండ్గా కనిపిస్తున్నాడు. ఈ రాక్షసుడి కథ ముగిస్తే చాలా వరకు భారత్కు పట్టిన పీడ విరగడవుతుంది. మోడీ చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్లో ఉగ్రవేట మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అజ్ఞాత వ్యక్తులు మళ్లీ యాక్షన్లోకి దిగాల్సిన సమయం కూడా ఇదే. ప్రధాని మోడీ చెప్పిన ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ మాటల వెనుక మర్మం అదే అయితే కనుక హఫీజ్ సయీద్ అనే నరరూప రాక్షసుడి కథ ముగియడానికి ఎంతో సమయం లేనట్టే. ఐఎస్ఐ నీడలో ఉన్న, పాక్ ఆర్మీ రక్షణలో ఉన్న, ఆఖరికి అంతరిక్షంలో దాక్కున్నా దారుణంగా చావడం ఖాయం.